టీవీటీ న్యూస్. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉండవల్లిలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఎన్సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని మంగళగిరి రూరల్ సీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దాడి జరిగిన సమయంలో సురేష్ అక్కడే ఉన్నట్లు నిర్ధారించి దాడికి కుట్ర పన్నిన వారిలో ఆయనను కీలక వ్యక్తిగా పోలీసులు నివేదిక అందించారు. సురేష్ పాత్రతో పాటు ఇతర నిందితుల పాత్రలు తేల్చాల్సి ఉన్న నేపథ్యంలో బెయిల్ కొట్టివేయాలని కోరారు. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆయన భార్య ఆయేషా ఫిర్యాదు చేశారు. నా భర్తను ఆమె ప్రేమ పెళ్లి పేరుతో వేధించిందని, నేను ఆత్మహత్యకు ప్రయత్నించే వరకు తీసుకువెళ్లిందని, బాధితురాలు తల్లి కూడా వేధించిందని, నాకు పిల్లలకు ఏమైనా అయితే వారిది బాధ్యత అని, నాకు న్యాయం చేయండి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జానీ మాస్టర్ 3 రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. గుంటూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారిగా కొండా సంచీరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా పల్నాడు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తూ గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరులో పనిచేస్తున్న ప్రణయ్ బాపట్ల జిల్లాకు బదిలీపై వెళ్లారు. గుంటూరు నల్లపాడులోని ఏపీ ఎస్పీడీసీఎల్ డిపో మేనేజర్ గా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీలత శుక్రవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఇటీవల జరిగిన బదిలీలో గుంటూరు డిపో మేనేజర్ గా నిర్మించారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెను సిబ్బంది కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాదాయ శాఖకు డిప్యూటీ ఇంజనీర్ గా సిహెచ్ శ్రీనివాసులు శుక్రవారం కొత్తపేటలోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో విధులు నిర్వహించారు. తిరుపతిలో డీఈగా విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన బదిలీలో గుంటూరుకు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను ఆ శాఖ ఇంజనీర్లు, సిబ్బంది కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాదాయ శాఖకు చెందిన కొత్తపేట జగన్నాథ స్వామి గ్రూపు ఆలయాల ఈవోగా సహాయ కమిషనర్ పి సుభద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సింగరకొండ ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఇటీవల బదిలీల భాగంగా గుంటూరు జగన్నాథ స్వామి గ్రూప్ ఆలయ ఈవోగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెను ఆలయ అర్చకులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు రక్త పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్లకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన అన్నారు. పేదలు వైద్యం కోసం వస్తే పరీక్షల పేరుతో వేల రూపాయలను వసూలు చేసే ల్యాబ్లకు పంపడం సరికాదన్నారు. ఇకపై అలా చేస్తే వారి జీతం నుంచి నగదు కట్ చేస్తామని, వారిపై చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. నూతనంగా ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీతో హోం వ్యవహారాల స్టాండర్డ్ కమిటీ సభ్యుడిగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ నూతన కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ కు పలువురు అభినందనలు తెలియజేశారు. గుంటూరులోని పలు విద్యా సంస్థల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదన్నారు. వాహనాలు నడిపితే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ, ఎస్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరదల కారణంగా అనేక మంది విలువైన పత్రాలు కోల్పోయారు. వాటిని తిరిగి పొందేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు సైతం కొనసాగుతాయన్నారు. గుంటూరుతో పాటు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర ప్రాంతాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వినుకొండలో 15.83 లక్షల వ్యయంతో చింతల చెరువు మరియు అందుగల కొత్తపాలెం మధ్య హైవే లెవెల్ బ్రిడ్జ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు శంకుస్థాపన చేశారు. స్టే ట్యూన్ టు టీవీటీ న్యూస్.